నిజామాబాద్లో పసుపు బోర్డును ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా పాల్గొన్నారు. పసుపు బోర్డు కార్యక్రమానికి హాజరైన రైతులు ఎంపీ అరవింద్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని పీయూష్ గోయల్ తెలిపారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రైతులకు ప్రధాని పసుపు బోర్డుని గిఫ్ట్గా ఇచ్చారని తెలిపారు. మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, పసుపు బోర్డును సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత పల్లె గంగారెడ్డిపై ఉందన్నారు. शुभ अवसर पर मकर संक्रांति मनाई जा रही है कि आज के दिन नेशनल टर्मरिक बोर्ड की शुरुआत की जा रही है। मैं माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को दिल से धन्यवाद देना चाहूंगा। जो प्रधानमंत्री मोदी जी की एक पहचान है पूरे देश और दुनिया में, जो कहते हैं वो करते हैं। हल्दी टर्मरिक एक प्रकार से गोल्डन स्पाइस भी कहा जाता है। सभी हल्दी किसानों को, हल्दी को प्रोसेस करने वाले कर्मचारियों को, उद्योजकों को और हमारे निर्यातकों को शुभकामनाएं देता हूं कि ये जो नया टर्मरिक बोर्ड बना है, ये आगे चल के अन्य अन्य तरीकों से आपके काम में एक नया పసుపు బోర్డు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు ఎంపీ అరవింద్. పసుపు బోర్డు ద్వారా అనేక ఇతర లాభాలు ఉన్నాయన్నారు. బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని తెలిపారు. ఎగుమతులు, స్టోరేజ్, మార్కెటింగ్తో పాటు అనేక రకాలుగా ఉపయోగపడుతుందన్నారు. ప్రామిస్ ఫుల్ఫిల్ చేసి ఇది అంతిమం కాదు, ఇది ప్రారంభం. ఇది పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. ఎంత నమ్మకం పెట్టుకుని ప్రధానమంత్రి గారు మనకి ప్రసాదించిండు. మనము ఇవాళ ఈ పసుపు బోర్డు ప్రారంభమైనాక నాకు ఇంకింత బాధ్యత పెరిగిందన్న ఫీలింగ్ ఉంది. నూతన బోర్డుకి మొదటి చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి గారు కూడా ఒక బలమైన రైతు. భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షులుగా, యువమోర్చా అధ్యక్షులుగా, ఇప్పుడు రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా నా ఎదుగుదలలో కూడా ఆయన మంచి పాత్ర ఉంది. పసుపు పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. పసుపు పంటకి ఏ రకంగా వంగడాల దగ్గర నుంచి మార్కెటింగ్ దాకా, ఎక్స్పోర్ట్స్ దాకా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పల్లె గంగారెడ్డి గారు. అనేక పంటలు అక్కడ అల్లము, రకరకాల వెజిటేబుల్స్, సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో పండుతాయి. కాబట్టి స్టార్చ్ ఇండస్ట్రీస్ గాని, ఎథనాల్ ఇండస్ట్రీస్ గాని, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గాని ఒక కల్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అది ఇటువంటి కల్చర్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఆల్రెడీ జగరాన్పల్లిలో ఎయిర్పోర్టు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్ గా ఉంటే అక్కడ పనులు కూడా ప్రారంభమవుతాయి. దానివల్ల కూడా ఈ పంటలన్నిటికి కూడా మార్కెటింగ్ కి, ఎక్స్పోర్ట్స్ కి అవకాశం పెరుగుతుంది. ఈ అన్ని కూడా ఒక ఓవరాల్ ఒక కల్ట్ డెవలప్ అవుతుంది. ఇటువంటి డెవలప్మెంట్ వచ్చినప్పుడు విపరీతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పసుపు బోర్డు వచ్చింది, ఇక్కడ నుంచి మన బాధ్యత పెరుగుతుంది. దాని మీద, పసుపు పంట మీద ఇంకింత పని చేయాల్సిన అవసరం ఉంది. ఇది పసుపు రైతులకే కాదు, బీడీ కార్మికులకి, ప్రత్యేకంగా గల్ఫ్ సోదరులకి మంచి అవకాశం. ఉపాధి పెరుగుతూ ఉంటది. ఇక్కడ రైతాంగం కూడా బాగుపడతా ఉంటది. వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు వాపస్ వచ్చి. ఇవన్నీ కూడా నాకు నియర్ ఫ్యూచర్ లో కనబడతా ఉన్నాయి. ఇంత మంచి డెవలప్మెంట్ అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఈ మొత్తం ప్రయాణంలో అమిత్ షా గారి పాత్ర పసుపు బోర్డే కాదు, పసుపు యొక్క దిగుమతులు తగ్గించడంలో, పసుపు యొక్క ఎగుమతులు పెంచడంలో, పసుపు యొక్క సెంట్రల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ నిజామాబాద్ లో రావడంలో అమిత్ షా గారి పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది. పీయూష్ గోయల్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రధాని మోడీకి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ రైతుల కలను నెరవేర్చారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ పార్టీలు నిజామాబాద్ రైతుల ఆకాంక్షలను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. పసుపు బోర్డు కోసం ఎంపీ అరవింద్ చాలా కృషి చేశారని తెలిపారు. ఇచ్చిన మాటను నెరవేర్చారని కొనియాడారు పల్లె గంగారెడ్డి. ఎప్పుడు కూడా అరవింద్ గారిని బాండ్ పేపర్ రాసిమని అడగలేదు. బాండ్ పేపర్ రాసిచ్చి ఈ బాండ్ పేపర్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం, రైతుల కళ నెరవేర్చడం కోసం
ఆయననే బాండ్ పేపర్ రాసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఆయన రైతుల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం రాసిచ్చింది. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అనేటువంటి విషయంలో. ఆ రకంగా అరవింద్ అందరు మినిస్టర్ని కలిసిండు, ప్రైమ్ మినిస్టర్ని కలిసిండు, హోమ్ మినిస్టర్ని కలిసిండు. బస్ బోర్డు కావాలన్న ఏదైనా సరే మీరు బస్ బోర్డు ఇవ్వండి, నాకు ఏమి ఇవ్వకండి. చివరకు మన ఎంపీ గారి మొరని ఆలకించి గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాలమూరు కేంద్రంగా దేశానికి సంబంధించిన పసుపు బోర్డు ని ఇస్తున్నటువంటి అనౌన్స్ చేసి స్పైసెస్ బోర్డు నుంచి పసుపు బోర్డు ని వేరు చేసి నూతన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్ లో ప్రారంభించుకోవడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా సేవలు అందించడానికి పెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ల్యాండ్ తీసుకొని ఒక మంచి బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ లో రైతులందరికీ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు, బాయిల్ మిషన్స్ కానీ, అదే విధంగా టార్పాలిన్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నెల 26 నుంచి పౌర సరఫరాల శాఖ ఆహార భద్రత కార్డులు జారీ కానున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, యుఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శించి చదివి చర్చించిన తర్వాత ఆమోదం లభించనుంది. ఆహార భద్రత కార్డులో సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి పౌర సరఫరాల శాఖ కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు. సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవులపై రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కక్ష రాజకీయాలు మానుకోవాలన్నారు. ఇక రాజకీయ ప్రేరేపిత కేసులో పోలీసులు భాగస్వామ్యం అవ్వొద్దని సూచించారు. ఇక పండగ పూట కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు హరీష్ రావు. కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు, చట్టానికి లోబడి పనిచేయాలి. మీరు బెయిలబుల్ సెక్షన్స్లో కావాలని అంత పండగ పూట, ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్నో ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు 30-35 మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్టు చేయడము, ఆయనను తీసుకువెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా దోమలు కుడతా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఏం అవసరం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది? పండుగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా? ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? ఆయన ఏమైనా పారిపోతాడా? ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ 28 కేసులు ఉన్నాయి, ఇతని రిమాండ్కి పంపాల్సిందే అని మాట్లాడుతున్నారు. ఎవరు పెట్టింది 28 కేసులు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు. ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు? ప్రశ్నిస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈరోజు మీరు అక్రమ కేసు. ఇక మరోవైపు తన అరెస్టుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు. కోర్టు ఆదేశాల మేరకు తాను ఇవాళ మాట్లాడబోనని చెప్పారు. అయితే రేపు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని చెప్పారు కౌశిక్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ. నిన్న రాత్రి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ రిపోర్ట్ను కొట్టేసి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు జడ్జి. 3 కేసులను కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. 50,000 చొప్పున 2 పూచికత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో దురుసుగా ప్రవర్తించారని కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించి ఇవాళ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఇక మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వ్యవహారం వల్ల సొంత పార్టీ నాయకులే ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ఇబ్బంది ఉంటే కోర్టులు చూసుకుంటాయి, కానీ దాడులు చేయడం సరికాదన్నారు. దాడుల సంస్కృతిని బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తుందని అద్దంకి దయాకర్ విమర్శించారు. మిత్రుడు చాలా తొందరపడుతున్న మాట వాస్తవం అనేది అందరూ చూస్తున్నారు, కానీ సొంత పార్టీ వాళ్ళే ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి. తోటి ఎమ్మెల్యే పట్ల వ్యవహరించాల్సిన తీరు అది కాదు. మీకు తన అభ్యర్థిత్వం పట్ల సమస్య ఉంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శాసనసభ ఉంది, కానీ ఎక్కడైతే చర్చ జరుగుతుందో అక్కడ ప్రత్యక్ష దాడికి దిగడం అనేది అది ప్రజాప్రతినిధి చేసే పని కాదు, అది రౌడీలు చేసే పని అనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదనేది ఒకటి. ఆ విషయాన్ని బేస్ చేసుకొని కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదం అనిపిస్తున్నది. ఒకవైపు దాడులు చేస్తూ ఇంకొక వైపు అరెస్టులు వద్దంటున్నారు. మీదేం రాజనీతితో నాకైతే అర్థం కావట్లేదు. మీ వల్ల ఇలా తెలంగాణ రాజకీయాలనే ఒక రకంగా భయంకరంగా చూసే పరిస్థితి వచ్చింది. ఈ దాడుల సంస్కృతి. సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు నారవల్లిపల్లిలో పర్యటించారు. సంక్రాంతి వేడుకలో భాగంగా గ్రామదేవత గంగమ్మకు చంద్రబాబు నాయుడు కుటుంబం పూజలు చేసింది. నాగలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. నార భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నారవారిపల్లిలో తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళి అర్పించారు. తన నివాసం వద్ద బసవ తారకం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. బాపట్ల జిల్లా చీరాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన బాలకృష్ణ నటించిన డాకు మహారాజు సినిమాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి, వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు వీక్షించారు. సంక్రాంతి పండగకి ఒక సందేశాత్మక సినిమాని అందించారని పురంధరేశ్వరి అన్నారు. ప్రజలకి సేవ చేసినట్లయితే ఆ సేవ చేసినటువంటి వ్యక్తి ప్రజల గుండెల్లో ఎలా మిగిలిపోతాడో అనేటువంటి ఒక సందేశాన్ని ఈ సినిమా మాధ్యమంగా అందించారని పురంధరేశ్వరి అన్నారు. ఈ సినిమా ద్వారా బాలకృష్ణ తన నటనతో నటసింహం బిరుదును మరోసారి ఆవిష్కృతం చేసిందని ఆమె అన్నారు. అంటే ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాని అందివ్వడం జరిగింది. అదేమిటంటే ప్రజలకి సేవ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఆ సేవ చేసినటువంటి వ్యక్తి మిగిలిపోతాడు అనేటువంటి ఒక సందేశాన్ని సినిమా మాధ్యమంగా ఇవ్వడం జరిగింది. ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా పూజిస్తారు అనేటువంటి విషయాన్ని డాకు మహారాజ్ మాధ్యమంగా తెలియజేయడం జరిగింది. అండ్ అన్నింటికి మించి బాలకృష్ణ గారి నటన ఏదైతే ఉందో మనం చెప్పుకొని అవసరం లేదు. నటసింహం అనేటువంటి బిరుదు ఎనీహౌ వారికి ఉన్నది. అది ఒక రకంగా ఈ సినిమా మాధ్యమంగా మరి ఒక్కసారి ఆవిష్కృతమైందని చెప్పి భావిస్తూ ప్రజలకి ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలకృష్ణ గారికి నా అభినందనలు తెలియజేస్తాను. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయం ఉట్టిపడేలా ఉత్సవాలు నిర్వహించారు. స్వయంగా ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాల్పంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం, పాడి పంటలు, సిరి సంపదలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కవిత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. పిల్లలు, పెద్దల తాకిడితో సందడిగా మారింది. ఒకవైపు గాలిపటాల విన్యాసాలు, మరోవైపు నోరు ఊరించే వంటకాలతో పండగ అంతా ఇక్కడే అన్నట్లుగా తలపిస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల వంటకాలు కనువిందు చేయడమే కాకుండా రుచికరమైన పదార్థాలను తింటూ మైమర్చిపోతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ఖని కల్చరల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా కైట్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సింగరేణి కార్మికులు, యువకులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. గుట్ట మీద ఓపెన్ కాస్ట్ గుట్ట మీద ఇచ్చిన మ్యూజిక్స్ తో పాటు ప్రైజ్ మనీతో ఏర్పాటు చేద్దాం. ఎడ్ల బండ్లతో
పెద్ద ఎత్తున వందలాది బండ్లతో ర్యాలీ, భోగి పండుగ, అదే మాదిరిగా గంగిరెద్దులు, తర్వాత రకరకాల భోగి మంటలు పల్లె ప్రాంతాల్లో మన బొమ్మల్లో ఏ రకంగా వింటూ చూస్తుంటామో గత సంవత్సరం మొదలుపెట్టాం. ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేసినాం. ముగ్గుల పోటీలు, ఆడపడుచులు, రైతులు వివిధ ధాన్యాలతో రకరకాల వేషధారణలో గొప్పగా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని గొప్పగా నిర్వహిస్తూ ఈ యొక్క సంక్రాంతి పండుగ రైతు బాగుండాలి, పండించిన పంట ప్రతి ఒక్కటి చక్కగా రావాలి. రాబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రభల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభల ఉత్సవాలకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఈ ప్రభలు డీజేలు, మేళతాళాలతో ఊరేగింపుగా బోడిపాలెం వంతెన వద్ద నుంచి బయలుదేరి కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ వద్దకు చేరుకున్నాయి. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి సంక్రాంతి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన తెలిపారు. జాతరలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు సరిగ్గా చేయకుండా నిర్లక్ష్యం వహించారని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వీరభద్రస్వామి ఆలయ కమిటీ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అలిగిన మంత్రి పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆలయ గెస్ట్ హౌస్ వద్ద నేలపై కూర్చొని అధికారుల తీరుపై నిరసన తెలిపారు. భక్తులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వరంగల్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎనుమాముల ఇందిరమ్మ కాలనీతో పాటు గీసుకొండ, ధామెర, బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో భారీ చోరీ జరిగింది. దొంగలు కట్టర్లతో తాళాలు పగలగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు. దొంగతనాలకు పాల్పడింది ఒకే మూట అని పోలీసులు నిర్ధారించారు. కాలనీవాసులంతా సంక్రాంతి వేడుకల్లో ఉండగా దొంగలు అదునుగా భావించి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ విరామ సమయంలో టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏడాదికి ఒక్కసారైన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు నితీష్ కుమార్. విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని క్రికెట్ ఆడటం ప్రారంభించామన్నారు. ఆయనతో కలిసి క్రికెట్ ఆడటం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. విరాట్ నుంచి అభినందనలు రావడం ఇంకా ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు. అంతకంటే ముందు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వచ్చిన నితీష్ మోకాల పర్వతం దగ్గర మోకాలతో మెట్లను ఎక్కుతూ తన మొక్కును తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. నితీష్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనంతరం తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతిసారి వస్తూ ఉంటానండి, అంటే ఇయర్లీ వన్స్ రావడానికి ట్రై చేస్తా గ్యాప్ దొరికినప్పుడల్లా. ఎప్పుడైనా నాకు మంచిగా అనిపించినప్పుడు ఏదైనా కోరుకున్నప్పుడు వచ్చి తీర్చుకోవడం అలవాటు. సో అట్లనే వస్తాను. ఇంగ్లాండ్ టోర్నమెంట్ అవును, అందుకే ఖాళీ ఉందని ఈ గ్యాప్లోనే వచ్చేసారు ఫాస్ట్గా. సో చాలా హ్యాపీగా ఉందండి. అతను చిన్నప్పటి నుంచి చూస్తూ ఎదిగాను, అన్ని రోల్ మోడల్గా తీసుకున్నాను. ఆయనతో కలిసి ఆడడం ఆయన చాలా హ్యాపీగా ఉంది. అవును, అతని దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం ఇంకా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది. ఇంకా చాలా హైట్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీ. సంక్రాంతి పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా కోలాహలంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ ఏడాది కూడా మకర సంక్రాంతి పర్వదినాన గుజరాత్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. పతంగులు ఎగురవేస్తూ సందడి చేశారు. అహ్మదాబాద్లోని శాంతినికేతన్ సొసైటీ వాసులతో కలిసి ఈ వేడుకలో ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సైతం ఆయన వెంటే ఉన్నారు. పండుగ సందర్భంగా శాంతినికేతన్ సొసైటీని పతంగులు, రంగు వల్లులతో తీర్చిదిద్దారు. మహిళలు, పిల్లలు అమిత్ షాకు సాదర స్వాగతం పలికారు. సాంప్రదాయ వాయిద్యాలు, సాంస్కృతిక నృత్యాలతో సందడిగా పండుగ వాతావరణం నిర్వహించారు. అమిత్ షా, ఆయన భార్య సోనాల్ బెన్ షా పతంగుల వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అమిత్ షా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా సకుటుంబ సమేతంగా జరుపుకోవాలంటూ అందరినీ ఉత్సాహపరిచారు. శబరిమలలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పొన్నంబలమేడుపై మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనానికి భక్తులు శబరిమల కొండకు పోటెత్తారు. అయ్యప్ప శరణుఘోషతో శబరిమల మారుమోగిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏటా మకర సంక్రాంతి రోజున
పొన్నంబలమేడు కొండపై భక్తులకు జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తుంటారు. మకర జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుంటారు. రెండో రోజు మహాకుంభమేళకు భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భారీగా వస్తున్న భక్తులతో ఆ ప్రాంతం అంతా జనసంద్రంగా మారింది. 45 రోజుల పాటు ఈ మహాపర్వం కొనసాగనుంది. దాదాపు 13 అఖాడాలకు చెందిన వేలాది మంది సాధు సంతులు మహాకుంభమేళాలో పాలు పంచుకుంటున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. స్నానఘట్టాల వద్ద జరిగిన ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో వారం రోజులుగా కార్చిచ్చు కొనసాగుతుంది. మంటల్లో 24 మంది మృతి చెందినట్లుగా, దాదాపు 30 లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తుంది. హాలీవుడ్ సెలబ్రిటీల ఇల్లు, స్టూడియోలు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. మంటల్లో 15,000కు పైగా నిర్మాణాలు బూడిదయ్యాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేటు ఫైర్ సిబ్బందిని రంగులోకి దింపి మంటలను ఆర్పించేందుకు గంటకు 2 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 9 విమానాలు, 20 హెలికాప్టర్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. న్యూ ఇయర్ రోజున సెలబ్రేషన్స్ వల్లే లాస్ ఏంజల్స్లో మంటలు అంటుకున్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.